హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీపీఎస్సీ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అనే జాబ్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 24వ తేదీ సెప్టెంబర్ 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 23/2025 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ జాబ్ అనేది అయితే మొత్తం 3 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఫిషరీస్ జాబ్కి శాలరీ వచ్చేసరికి 32,670 నుండి 1,10,970 రూపాయలు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుండి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8వ తేదీ అక్టోబర్ 2025 స్టార్ట్ అయ్యి 28వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గాయస్. ప్లీజ్ లైక్ అయితే చేయండి, దానివల్ల బూస్టప్ అయితే అవుతుంది. అండ్ మరికొందరికి అయితే వీడియో అనేది అయితే రీచ్ అయితే అవుతుంది. అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఫిషరీస్ జాబ్కి వచ్చేసరికి రిటన్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే సపరేట్గా అయితే ఇన్ఫామ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 3 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యేది అయితే చెప్పుకున్నాం కదా ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఫిషరీస్ జాబ్ అనేది. సో జోనల్ వైజ్ వచ్చేసరికి జోన్ 1 నుంచి వచ్చేసరికి ఒక జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ జోన్ 2 వచ్చేసరికి 2 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అయితే చూద్దాము. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైనా కానీ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిషరీస్ టెక్నాలజీ చదివింటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. లేదా డిప్లొమా ఇన్ ఫిషరీస్ ఇన్ టెక్నాలజీ కానీ లేదా నావిగేషన్ ఆఫ్ పాలిటెక్నికల్ చదివింటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. లేదా ఇన్లాండ్ ఆర్ మెరైన్ ఫిషరీస్ క్లాసెస్ కండక్ట్ చేసింటారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో ఆ కండక్ట్ చేసినటువంటి క్లాసెస్ సంబంధించి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఉంటేనా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. లేదా బీఎస్సీ డిగ్రీ ఇన్ బిఎఫ్ఎస్సి లేదా బీఎస్సీ ఫిషరీస్ జువాలజీ కెమిస్ట్రీ కానీ లేదా బీఎస్సీ ఫిషరీస్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఇక్కడైతే చెప్తున్నారు. సో మనకేంటంటే రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకైతే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గాయస్ మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో 1 జూలై 2025 నాటికి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే 5 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ క్యాడర్ని బట్టి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాము అఫిషియల్ వెబ్సైట్ అండి psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 250 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 80 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా మనం వచ్చేసరికి 330 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే కట్టాల్సిందైతే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అయినటువంటి 80 రూపాయలు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదండి. సో మీరు వచ్చేసరికి ఓన్లీ 250 రూపాయలు అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అయినటువంటి 250 రూపాయలు అయితే కడితే సరిపోతుంది. అండ్ ఎవరైతే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసరికి ఈ యొక్క 330 రూపాయలు అయితే అమౌంట్ అనేది అయితే కట్టాల్సిందైతే ఉంటుంది. సో పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే కట్టాల్సిందైతే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి వన్స్ పేమెంట్ చేసిన తర్వాత నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సో మనం ఏదైనా కరెక్షన్ చేయాలంటే 100 రూపాయలు అయితే పేమెంట్ అనేది అయితే కట్టాల్సింది ఉంటుంది. సో ఈ యొక్క కరెక్షన్స్లో మనం ఏంటంటే నేము, ఫీజు అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే చేంజ్ చేయడానికైతే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి సో మనకు ఓన్లీ విజయవాడ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అయితే ఉంటుందండి. సో ఎవరైనా కానీ ఏ లొకేషన్ నుంచి అయినా అప్లై చేస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బట్ ఎగ్జామ్ రాయడానికి మాత్రం మీరు వచ్చేసరికి విజయవాడ వెళ్ళి ఎగ్జామ్ అనేది అయితే రాయాల్సిందైతే ఉంటుంది. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి విజయవాడ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ విషయానికి వచ్చేసరికి మనకేంటంటే టోటల్గా 300 మార్కులకు అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి డిగ్రీ స్టాండర్డ్ లెవెల్లో అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. 2 పేపర్స్లో ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో పేపర్ 1లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 క్వశ్చన్లు ఇస్తాడు. 150 మార్కులకు అయితే కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసరికి 150 నిమిషాలండి. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి కన్సర్న్ సబ్జెక్ట్ మీద అండి బేసిక్ ఫిషరీస్ అండ్ అప్లైడ్ ఫిషరీస్ మీద అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో 150 క్వశ్చన్లు ఇస్తాడు. 150 మార్కులకు అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం వచ్చేసరికి 150 నిమిషాలండి. సో టోటల్గా 300 మార్కులకు అయితే మనకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 అయితే మనకైతే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా ఈ యొక్క జాబ్కు ప్రిపేర్ అవుతుంటే సో దీనికి సంబంధించి మెటీరియల్ కానీ లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలంటే మాత్రము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ యొక్క సిలబస్ నుంచి వచ్చేసరికి మనమైతే ఒక వీడియో అనేది అయితే చేద్దాము. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్ మనకు రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ జాబ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.